ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బడ్జెట్ 2024-25లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల నిధులను కేటాయించారు. అవసరమైతే అదనంగా నిధులను కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలనే ఢిల్లీలో పలువురు మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అంతేకాదు ఏపీ పునర్విభజన చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి పెద్దపీట వేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.